హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు టాపిక్లోకి వెళ్తే ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ అయినటువంటి కంపెనీ కాబట్టి సో వీళ్ళు 500 పోస్టులకి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అసిస్టెంట్ 500 అసిస్టెంట్ పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి అలాగే హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మనకు August 2 అయితే స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ August 17 వరకు అయితే ఉంది. సో ఆలోపు అయితే అప్లై చేసుకోండి, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అయితే దీనికి గాను మనకు రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. అది వచ్చేసి ప్రిలిమినరీ అలాగే మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ రెండు కూడా మనకు ఆన్లైన్లోనే ఉంటాయి. సో ప్రిలిమ్స్ వచ్చేసి September 7th అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి October 28th అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కాల్ లెటర్స్, హాల్ టికెట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఎగ్జామ్కి 1 వీక్ బిఫోర్ అయితే రిలీజ్ చేస్తారు. సో అప్పుడైతే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఉంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా. సో క్యాండిడేట్ షుడ్ అప్లై త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో నో అదర్ ఛాన్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్టేట్ వైజ్ వేకెన్సీస్ అలాగే కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా 26 పోస్టులు అయితే ఉన్నాయి. దాంతోపాటు పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే ఉండాలి. సో దాంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ అయితే ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. అంటే 35 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఉంది. తర్వాత విడోస్కి, తర్వాత డివోర్స్డ్ ఉమెన్కి, ఆ తర్వాత ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చూసి ఏజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్. సో ఏదైనా సరే మీరు డిగ్రీ చేస్తే సరిపోతుంది. అయితే మీకు ఇంగ్లీష్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే ఉండాలి. అది వచ్చేసి మీకు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీలో ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది ఒక వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే ఉండాలి. దాంతోపాటుగా మీకు నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ రీజనల్ లాంగ్వేజ్. సో ఖచ్చితంగా రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, అంటే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు రీజనల్ లాంగ్వేజ్ కాబట్టి దాంట్లో మీకు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అంటే రాయడము, మాట్లాడడం, చదవడం, సో ఈ 3 కూడా వచ్చి ఉండాలి. అప్లై చేసుకున్న తర్వాత మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఆన్లైన్లో. సో ఇది వచ్చేసి మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఆన్లైన్లో ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో మీరు అప్లికేషన్ పెట్టుకునే సమయంలో ఈ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది చాలా బాగా మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు బయట ట్రైనింగ్ తీసుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఫ్రీగా వీళ్ళే మీకైతే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి లేదంటే మొబైల్ నెంబర్కి ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ పంపిస్తారు. మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనకు ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకు ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటాయి. దీంతో పాటు మనకు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. మెయిన్స్లో మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రీజనల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దీనికి వచ్చేసి మనకు 100 మార్క్స్ అయితే ఉంటుంది, 1 అవర్ టైం అయితే ఉంటుంది. ఇది మీకు 3 టాపిక్స్ అయితే ఉంటుంది. 3 టాపిక్స్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, అలాగే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. సో ఇలా ఓవరాల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే ఉంటుంది. 1 అవర్ అయితే టైం అనేది ఇస్తారు. సో వన్స్ మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మెయిన్ ఎగ్జామినేషన్ కూడా మీకు ఆన్లైన్లోనే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామే ఉంటుంది. సో దీనికి వచ్చేసి 250 మార్క్స్ అయితే ఉంటుంది. 2 అవర్స్ అయితే టైం పీరియడ్ అయితే ఉంటుంది. అయితే ఇది వచ్చేసి మీకు
ఓవరాల్గా 5 టాపిక్స్ పైన మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో అవి చూసుకున్నట్లయితే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. తర్వాత టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. అలాగే 200 క్వశ్చన్స్ ఉంటాయి, 250 మార్క్స్ అయితే ఉంటుంది మెయిన్ ఎగ్జామ్కి. సో వన్స్ మీరు మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దీంట్లో మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అంటే రీజనల్ టెస్ట్ అంటే మీకు తెలుగు లాంగ్వేజ్ పైన మాట్లాడడం, చదవడం, రాయడం. సో ఈజీగా, సింపుల్గా ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రిలిమ్స్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, విజయనగరం, తిరుపతి, రాజమండ్రి డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుంది. అలాగే మనం తెలంగాణకు చూసుకున్నట్లయితే హైదరాబాదు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో అయితే ప్రిలిమ్స్కి అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు మెయిన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు ఓన్లీ హైదరాబాద్ సెంటర్ మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరు హైదరాబాద్లోనే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ తీసుకోవడానికి అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో అది వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 100 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది, అప్లికేషన్ ఫీజు. తర్వాత రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్కి 850 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇలా 100 రూపీస్ అలా 850 రూపీస్ అయితే మీరు పే చేసి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరైతే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా ఆగస్టు 17 లోపల. వన్స్ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. అది వచ్చేసి ఫర్ ద పీరియడ్ ఆఫ్ 6 మంత్స్. సో మినిమం 6 మంత్స్ పీరియడ్ అయితే మీరు ప్రొబేషన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇనీషియల్గా అయితే 6 మంత్స్ అయితే ప్రొబేషన్ పీరియడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మీకు. దీనికి సంబంధించినటువంటి శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే అన్ని అలవెన్స్లు కలుపుకుంటే మీకు శాలరీ అనేది 40,000 వరకు స్టార్టింగ్లోనే శాలరీ అయితే వస్తుంది. దాంతోపాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ, అసిస్టెంట్ అనే పొజిషన్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.